బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి విస్తరణకు సమయం ఆసన్నమైంది. జూలై మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. 3 రోజులుగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికే హస్తినలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సైతం ఉన్నారు. అయితే కేబినెట్ లో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం 11 మందికి మంత్రి పదవులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మిగతా 6 మంత్రి పదవులను కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కాగా మొత్తం 18 మందికి మంత్రి పదవులకు అవకాశం ఉంది. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో ఇంకా చోటు దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రి పదవిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్క్మూరి వెంకట్ ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొత్త మంత్రివర్గంలోకి వచ్చేది ఎవరనే దానిపై 2-3 రోజుల్లో ఓ క్లారిటీ రానుంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి విస్తరణకు సమయం ఆసన్నమైంది. జూలై మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. 3 రోజులుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికే హస్తినలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సైతం ఉన్నారు. అయితే కేబినెట్ లో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం 11 మందికి మంత్రి పదవులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మిగతా 6 మంత్రి పదవులను కేటాయించే అవకాశం కనిపిస్తోంది.